హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీకి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి. మిర్చి, ఆనియన్, కసూరి మెతి, నిమ్మకాయ, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, కారం, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ అవన్నీ వేసి మిక్స్ చేసుకోండి. బిర్యానీ మసాలాలు కూడా అన్నీ వేసి కలుపుకోండి. ఇక్కడైతే నేను చూపిస్తున్నా చూడండి, సేమ్ అవన్నీ తీసుకొని మిక్స్ చేసుకోండి. పెరుగు కూడా వేసుకోండి. ఒక 2 చెక్కలు నిమ్మకాయ అయితే వేసుకొని అవంతా మొత్తం కలిపి ఒక 1 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టండి. ఒక 1 అవర్ తర్వాతకి దాని మించి నెయ్యి వేయండి. నెయ్యి వేసి పక్కకు పెట్టినాక రైస్ని, నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నా, అయితే 2 glasses ఆఫ్ రైస్ కడుక్కుంటున్నా. ఇప్పుడు బాస్మతి రైస్ 2-3 టైమ్స్ కడుక్కొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టండి. కడిగిన రైస్ని 2 glasses రైస్కి నేనైతే 4.5 వాటర్ అయితే వేసుకున్నా. కొంచెం ఎక్కువనే వేసుకోండి, వాటర్ మంచిగా నానుతుంది కాబట్టి అదైతే రైస్ అనేది ఎదుగుతుంది. ఇప్పుడైతే రైస్ అయితే పోపు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు అన్నీ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి అయితే అవి ఫ్రై అయ్యేదాకా ఉంచుకోండి. మంచిగా ఫ్రై అయినాక కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకొని అవి కూడా ఫ్రై చేసినాక వాటర్, మనమైతే ఎంతైతే వాటర్ తీసుకుంటామో అంత వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ ఉప్పు వేసి పెట్టుకోండి. ఇంకా వాటర్ వేసినాక 4.5 గ్లాస్ వాటర్ వేసినాక అది మరిగేటప్పుడు మనమైతే రైస్ అనేది ఒక 1/2 అవర్ పక్క పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది వేసుకున్నాక మంచిగా కలపండి. ఒకసారి కలిపి ఒక 80% అయ్యేదాకా ఉంచండి. ఒక 80% అయినాక రైస్ని అనేది తీయండి. దానికి ముందు వాటర్ మసిలేటప్పుడే చికెన్ అనేది పక్కన స్టవ్ మీద పెట్టుకోండి. కొంచెం ఉడుకుతుంది చికెన్. అది ఉడికినాక ఇది 80% అవుతుంది కదా, దాన్ని మనమైతే ఆ 80% అయిన రైస్ని మంచిగా చేసుకోండి. చికెన్ మీద రైస్ అనేది వేయండి. వేసినాక తర్వాతకి దాని ఒక లేయర్ రైస్ వేసి దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి. మంచిగా నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు, వేసుకోండి, బాగుంటుంది. ఎంత ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే అంత గ్రేవీ వస్తుంది బిర్యానీకి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. అవంతా వేసి ఒక 15 minutes పక్కకు పెట్టుకోండి. ఇక్కడైతే నేనైతే కలర్ అయితే యూజ్ చేయట్లేదు. పాలల్లో పసుపు వేసి మిక్సీ వేసి బిర్యానీ లాస్ట్ ఎండింగ్లో అయితే నేను వేసుకుంటున్నాను. వేసుకున్నాక అదైతేనే బెటర్. ఇంకా ఫుడ్ కలర్స్ అంతా వేస్ట్ అవన్నీ కాబట్టి నేనైతే పాలల్లో పసుపు వేసి అయితే వేసిన. లాస్ట్కి ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తినండి. సూపర్ టేస్ట్ వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.